ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నా పేరు స్వప్న అండి. ఈ రోజు మా యొక్క సమ్మె 9వ రోజుకు చేరింది. ఈ రోజు నిరసన ప్రదర్శనగా బోనాలు ప్రదర్శించామండి. బోనాలతోని ర్యాలీ నిర్వహించాము. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మమ్మల్ని కరుణించి మా అందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నామండి. 19 సంవత్సరాల నుంచి మా గోస ముట్టట్లేదండి. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేసి మా అందరికీ బేసిక్ పే ఇవ్వాలని కోరుకుంటున్నామండి. నా పేరు మాధవి, కేజీబీవీ శంకరపట్నం స్పెషల్ ఆఫీసర్ని. మేము ఈ రోజుతో 9వ రోజు పూర్తి చేసుకున్నాము సమ్మె చేయబట్టి. అందులో భాగంగా ఈరోజు బోనాలు ప్రదర్శన చేస్తున్నాము. దాదాపుగా 19 సంవత్సరాల నుంచి 19,000 మంది ఎస్హెచ్ఏ ఉద్యోగులము కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నాము. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థనే ఉండొద్దని గత ప్రభుత్వం చెప్పింది. అయినప్పటికీ 10 సంవత్సరాలు పరిపాలించి కూడా మమ్మల్ని రెగ్యులర్ చేయలేకపోయింది. ఈ ప్రభుత్వం కూడా మాకు హామీ ఇచ్చింది. ఆ హామీని నెరవేర్చుకోవాలని ఈ సమ్మె బాట పట్టినాము. మా హామీ రెగ్యులర్ చేసే వరకు మా సమ్మె ముందుకు సాగుతూనే ఉంటుంది. శాంతియుతంగానే సమ్మె చేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.